ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏ నక్షత్రం గురించి అడిగినా, ఏ గ్రహం గురించి అడిగినా, ఏ లగ్నం గురించి అడిగినా టక్క టక్క మీరు అలా చెప్పి పడేస్తారు అంతే. ఇంకా ఎందుకంటే రీసెర్చ్ లో ఉన్నారు కాబట్టి చాలా ప్యాషనెట్ గా చెప్తూ ఉంటారు కాబట్టి. కానీ లాస్ట్ వీడియోలో ఒక మాట విన్నాను మీ నోట్లో నుంచి, అనురాధ నక్షత్రమా, నాకు టెన్షన్ గా ఉంది అన్నారు. ఏమిటి అంత టెన్షన్ పార్టీయా ఈ అనురాధ నక్షత్రం? అంత భయపడతారా ఏమిటి అసలు? అలాగే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి అనురాధ నక్షత్రం గురించి ఇద్దరు అనురాధ నక్షత్రం వాళ్ళే పెడుతుంటారు, మేము అలా కాదు, మేము ఇది అది, లేకపోతే అనురాధ నక్షత్రాన్ని తిడుతూ చాలా మంది కమెంట్స్ పెడుతుంటారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమిటి ఏ నక్షత్రానికి పెద్దగా అవి రావు. ఇప్పుడు హస్త నక్షత్రం ఉందనుకోండి, హస్త నక్షత్రం తిడుతూ ఏమి కమెంట్స్ ఏమీ రావు. అయితే వస్తే మా జాతకం ఇలాగే ఉందండి అని హస్త వాళ్ళు అంటారేమో, కానీ అనురాధకి ఏంటండి ఇంత నెగిటివ్ ఇది ఉంది అంటే తిడతారు వాళ్ళని. ఏమిటి అసలు అనురాధ నక్షత్రం అంత భయపడేటటువంటి నక్షత్రమా? అసలు మోస్ట్ పవర్ఫుల్ అండ్ చాలా మంచి శని నక్షత్రం అంటే అద్భుతం కదా. మీ అనాలిసిస్ ఏంటి? అనురాధ నక్షత్రం టెన్షన్ గా ఉంది అంటే వీళ్ళు ఒక కోణంలో మార్చలేము కదా. అందుకని మీరు ఒకే పాయింట్ చెప్పమంటే ఒక్క పాయింట్ చెప్పాలని నాకు టెన్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. ఎందుకు అంటే మన జీవితంలో మన కొన్ని నక్షత్రాలకి, కొన్ని రాశులకి కొన్ని యోగాలు ఉన్నాయి. మన ధర్మార్థ కామ మోక్షాల్లో చూసుకుంటే మోక్ష స్థానమైన రాశి ఇది. సో వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలోనే అనురాధ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. సో అంటే ఏంటంటే వీళ్ళు మోక్షానికి పొందడానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు. అప్పుడు మోక్షానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా. కొంతమంది హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయాలని, కొంతమంది ఆధ్యాత్మికంగా ఎంజాయ్ చేయాలని, కొంతమంది కష్టాలు పడి 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 లేవాలని. సో మోస్ట్లీ అనురాధ నక్షత్రం వాళ్ళు డిఫరెంట్ కేటగిరీలో పీపుల్లో ఉండడానికి కారణం ఏంటంటే, ఇది మోక్ష స్థానమైన రాశిలో పుట్టారు కనుక. అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు గత జన్మ వీళ్ళది పుణ్యరాశి, పాపరాశి సమానంగా ఉండి ఉంటాయి. ఓకే, సమానంగా ఉండడం వల్ల ఆ రెండుని అనుభవించడానికి మానవ జన్మ ఎత్తారు వీళ్ళు. సో ఈ మానవ జన్మ ఎత్తడమే వీళ్ళకి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్. సో మానవుడిగా పుట్టి వీళ్ళ చేతుల నుంచి కొంతమందికి సెటిల్మెంట్ రావాలి. అందుకే చాలా మంది మోసపోతుంటారు. మోసపోయి అంటారు, మోసపోవడం కాదు, అక్కడితో మీకు వాళ్ళకి రుణం తీరిపోతుంది అంతే, రుణం తీరిపోతుంది. అంటే వీళ్ళ రుణ రూపంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు. సో రుణాలు తీర్చడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద మహాత్ములు చూసాం. మన స్వామివారిని కంచి స్వామివారు అండి. కంచి స్వామివారు నడకతోటే ఆయన అన్ని, ఏ రిక్షాని ఏ దాని ఎక్కడ కూడా ఎప్పుడు ఎక్కలేదండి. సన్యాస ఆశ్రమంలో పర్ఫెక్ట్ గా చేశారు ఆయన. ఎందుకంటే ఆయన ఆ నక్షత్రం కనుక. ఎందుకంటే ఆ మొండితనం, ఆ పట్టుదల, ఒక దాని కూర్చున్నామంటే దాన్ని తీక్షణంగా దాన్ని అవలంబిస్తారు. నడిచే కామాక్షి అయ్యారు. అందుకే అది బ్రహ్మాండంగా. ఇప్పుడు మనకి మోదీ అద్భుతం. ఆయన కూడా అనుకున్నవన్నీ సాధించుకు వస్తున్నారు. నమ్మనమ్మగా ఎలాగో ఒకలాగా కష్టపడుతూ లాక్కుని వస్తున్నారు కదా. ఎందుకంటే వీళ్ళకి ఉన్న అదృష్టం ఏంటి, యోగాలంటే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. వీళ్ళు పట్టుదల పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా దాన్ని సాధించుకు వస్తారు. అది ఎలాగైనా వస్తాయి. కాబట్టి కొంతమందికి ఇంకా మామూలుగా మనం చాలా మందికి కష్టాలు ఉన్నాయి. కష్టాలు కాదు అవి, మన గత జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మల్ని నివృత్తి చేసుకుంటున్నారు వీళ్ళు. సో చాలా మందికి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం పడిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు మోక్షానికి వెళ్ళడానికి, అందుకే వాళ్ళు చాలా కష్టాలు ఉంటాయి, చాలా తీర్చవలసి ఉంటాయి. ఇప్పుడు మనం అనుకోండి, ఈ ఊరు ఖాళీ చేసి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాం. ఈ ఊర్లో మన పాలవారికి తీర్చాల్సింది ఇవ్వాలా లెక్కలు, మనం లెక్కలు, తర్వాత చేసే నమ్మకాలు, సామాన్లు ఎవరెవరికి ఇచ్చారో పట్టుకెళ్ళే పరిస్థితి ఉండదు. ఏదో వేరే దేశానికి వెళ్తున్నాం, అప్పుడు ఇక్కడ సామాన్లు వదిలేసి వెళ్ళాల్సింది కదా. అలాగమాట వీళ్ళు ఇంకో జన్మకి ఎత్తడానికి వెళ్తున్నాను కనుక ఈ జన్మలో చేయాల్సిన కర్మలు అన్ని అనుభవించాల్సింది. అంటే మోక్షానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి కంప్లీట్ చేయాల్సింది. ఇప్పుడు మాకే మోక్షం అక్కదండి అంటారు వీళ్ళు, మోక్షం అక్కదండి అంటారు, కానీ కాదు కదా. ఇప్పుడు పుట్టిన తర్వాత మనం స్పృహ కోల్పోయాం. పుట్టక ముందు భగవంతుడు జరిగిన చర్చ మనకు వీళ్ళు గుర్తులేదు, అందువల్ల కష్టాలు ఎక్కువ. సో వాళ్ళకి తెలిసిన చెప్తే కూడా వినకుండా వాదిస్తుంటారు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు, మొండుగా వాదిస్తుంటారు. ఎవరు చెప్పారు అవన్నీ నమ్ముతారా మీరు? నేను నిజంగా మీరు చూపిస్తారా? దేవుడు నిజంగా అలా చెప్పాడా? దేవుడు రాస్తారు. కొంతమంది వాదిస్తారు, దేవుడు నిజంగా మీకు చెప్పాడా? ఏదో జ్యోతిషం నిజంగా అలా ఉందా అంటే, గ్రంథాలు శాస్త్రాలు మరి పురుషులు రాసినవే కదా, వాళ్ళు రాసినవే కదా మనం చదువుతున్నాము. వాళ్ళు చెప్పారా అంటే మరి ఇవాళ మొబైల్ ఫోన్ వాడుతున్నాం,
ఎవరు చెప్పారని వాడితే మొబైల్ ఫోన్ మనం మన convenient గా సౌకర్యార్థం అంతే కదా. వాడేసుకుంటున్నాం. మన సౌకర్యం బాగుందని వాడేసుకుంటున్నాం. అయ్యో ఇది ఎవరు దీని మూలం ఏంటి అని అడిగామా, ఆ, కానీ వీళ్ళు కొన్ని విషయాలు అడుగుతూ ప్రశ్నిస్తుంటారు, అందువల్ల మొండితనంగా ఉంటారు. అది ఉమ్, కొంతమంది లోభత్వం బాగా చూపిస్తారు. ప్రతిదీ ఆ ఈ 10 రూపాయలు అవ చేద్దాం, 5 రూపాయలు అవ చేద్దాం అనుకుని ఉంటారు. అది అవ్వదు. ఓకే. సో అలాంటి కష్టాలు కూడా మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు నేను చెప్పాను కదా నువ్వు నా కోసం తగ్గించాలి అని చెప్పి అంటే వాళ్ళ మానసిక బాధపడుతుందా, ఆ చిన్న కర్మ కూడా నేను అనుభవించాలి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఉమ్, కొన్ని నక్షత్రాలకి కర్మ అనుభవించే తక్కువ ఉంటుంది, ఉమ్. కొన్ని నక్షత్రాల కర్మ అనుభవించే ఎక్కువగా ఉంటుంది, ఉమ్. అనురాధకి ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకే చాలా మంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్మెంట్ లైఫ్ వద్దు అంటే వాళ్ళు తీసుకెళ్లి తారాస్థాయిలో మంచి స్థాయిలో కూర్చోబెట్టేస్తారు. ఓకే. కొంతమంది నాకు ఫ్యామిలీయే కావాలి, నా ఫ్యామిలీ నా భార్య నా పిల్లలే కావాలంటే ఉమ్. ఆర్థిక పరిస్థితి చాలా డౌన్ గా ఉంటుంది. ఓకే. ఒక్క పాయింట్ అండి, మొహం మీద కొట్టినట్టు మాట్లాడే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి అని కొంతమంది కమెంట్స్ నేను చదవటం జరిగింది. నిజమేనా? అంత అంటే ముక్కుసూటుగా ఉండటం ఒకటి, హార్ష్ గా మాట్లాడటం ఒకటి. హార్ష్ గా మాట్లాడతారా వీళ్ళు? 100%. వృచ్చిక రాశి అంటే ఏంటి మనకి, ఆ రాశి ఒక చిహ్నం ఏంటి, వృచ్చికం. వృచ్చికం అంటే ఏంటి మనకి, అది తేలు, తేలు. దాని తోక ఇలా ఉమ్, ఉంటుంది కదా. ఉమ్. సో మనకి తేలు కాటుకి ఎంత నొప్పి వస్తుంది, అవును. అమ్మా అంటాం కదా, అమ్మ బాబాయ్. ఆ తాత్వం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే కొట్టినట్టుగా మనకి అనిపిస్తుంది, అమ్మో ఇంత గట్టిగా మాట్లాడతారంటే అనేది. పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మాట్లాడుతుంటారు వీళ్ళు, అందువల్ల మనకి అది భయం వస్తుంది. ఉమ్. రాశి అధిపతి ఎవరు మనకి, కుజుడు. కుజుడు. ఉమ్. సో అగ్రెసివ్ గా ఉంటారు Okay, ప్లానెట్. అది okay. తొందరగా తొందరగా ఏదైనా ఎనర్జీ ఫాస్ట్ గా చూపించిందంటే అది కుజుడే ఉమ్, కరగత్వం. ఉమ్, సో వీళ్ళు ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది కోపం. ఉమ్. అంత మంచి వాళ్ళు ఉమ్. అంత కోపం వస్తే అంత రుద్ర రూపాన్ని చూపిస్తామట. ఓకే. సో మనం వీళ్ళని బాగా కోపిష్టం అనట్లేదు, కానీ చాలా మంచి వాళ్ళు వీళ్ళు. ఉమ్. ఏమిటండి మీ తప్పతో ఎవరు చేస్తారని మాకు అనగానే కూలైపోతారు. ఈజీ అయితే అది వీళ్ళని చాలా తోలేయడం. ఈజీగా, కానీ అది తెలియదు వీళ్ళకి. ఓకే. వాళ్ళు మా పిండి పిండి మాడితే ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అసలు, ఉమ్. అసలు మీరు చెప్పేది వినరా, మీరు మాట్లాడుతుంటే ఒక్క 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడేదంతా వినేయాలి. వన్స్ వాళ్ళు మాట్లాడేది అయిపోయిందంతా వాళ్ళు రిలాక్స్ అవుతారు. అప్పుడు మీరు కాకపోతే ఎవరు చేస్తారు మాకు, మిమ్మల్ని అందుకే అడిగాము, మాకెంతో కొంత మీరు తగ్గించి మీరు ఎలా చేసేయండి అంటే సరే చేస్తాలే అని చెప్పారు, అయిపోయింది అంతే. కానీ దాన్ని డీల్ చేయడం రాక Okay. వీళ్ళు అందరూ వాళ్ళని కోపిష్టని మొండివాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మిస్అండర్స్టాండింగ్ జస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళ కలియుగం ఎలా ఉందంటే తప్పు ఎదుటి వాళ్ళది ఉన్నా మంది ఉన్నా నోరు వేసుకుని పడిపోతుంటే వాళ్ళు రౌడీ కింద లెక్కేసేస్తారు. అంతే, వాళ్ళు మంచి వాళ్ళ కింద లెక్కేరు. అంతే కదా. ఇప్పుడున్న తత్వం అది. నోరు మంచిదైతే ఊరు మంచిదైందని సామెతలు ఊరికే రాలేదు. ఊరికి రాలేదు కదా. కొంచెం సౌమ్యంగా మాట్లాడేమోనంటే వాళ్ళకి అది definitely గా సౌమ్యంగా రాదు, రాదు. సడన్ గా వాళ్ళకి షాక్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా సడన్ గా ఏమండి మీకు ఈ లోన్ రాదని బ్యాంక్ లో వాడు ఏదైనా పొరపాటు వీళ్ళు లోన్ కోసం పరిగెడుతుంటారు, బ్యాంక్ ఆఫీస్ కావాల్సిన లంచాలు ఇస్తా ఉంటారు, అన్ని ఇస్తా ఉంటారు, వీళ్ళు అన్ని చేస్తా ఉంటారు. పాపం లాస్ట్ దానికి వచ్చి ఏమండి మీకు లోన్ రాదండి అంటే ఇన్నాళ్ళు తిన్నదంతా ఏం చేస్తావు, ఎందుకు తిప్పే మమ్మల్ని అని చెప్పి అంటే కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. ఆగదు పాపం, బాధ అనమాట, బాధతో తనకు వచ్చిన కోపం అది. అంతేగాని అది ఏదో కావాలని వెళ్ళిన లోపల అందాలు పెట్టుకోవడాలు. బాధతో లోపల తనకు వచ్చిన కోపాన్ని బాధని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా గట్టిగా తిట్టేస్తారు. అది బ్యాంక్ అని చూడరు, Right. బయట మనతో మాట్లాడడం చూడరు, ఎవరని చూడరు, మాట్లాడేస్తారు. దానివల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది. డెఫినెట్లీ. మరి ఇది కంట్రోల్ అవ్వాలి, వాళ్ళకు కూడా అనిపించవచ్చు కదా, వద్దులే మనం ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు అని ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది కదా, లోపల నుంచి ఒక వాయిస్ వినపడుతుంది, పరమాత్మ ఇక్కడే ఉంటాడు కదా. రైట్, మరి మార్చుకోవాలనుకుంటున్నాం అండి మమ్మల్ని మేము, మాట కొంచెం కంట్రోల్ అవ్వాలనుకుంటున్నాం, సాఫ్ట్గా ఉండాలనుకుంటున్నాం, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మారాలి అంటే ఏ దైవం వీళ్ళకి ఖచ్చితంగా సహాయపడుతుంది? చాలా కష్టం. అందుకే నేను చెప్పాను టెన్షన్ పడుతున్నా, టెన్షన్ కష్టమా? పడుతున్నా అన్నావు కదా. అది సహజంగా పుట్టుకతో వచ్చిన గుణాలు ఇవన్నీ. మన సడన్గా వెళ్ళి మీరు నోరు కంట్రోల్ చేసుకోండి అంటే ఆమె ఖచ్చితంగా కంట్రోల్ ఉంటారు, 99% కంట్రోల్ ఉంటాం అనుకుంటారు వాళ్ళు పాపం. కానీ కానీ ఉండలేదు. వాళ్ళకి ఉండలేరు. ఉమ్. ఏదో ఒకటి వచ్చి ఏదో బాంబు వేస్తారు. అందుకే దేవతను అడుగుతున్నానండి, దైవం దేవతారాధన తలుచుకుంటే ఇంకేముంది? వీళ్ళు తలుచుకున్న గుళ్ళో కొన్ని తిట్టేస్తారు ఫోన్ చేసి, ప్రదక్షిణాలు చేస్తారు. నేను ఒక ఆయన్ని గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేసే వరకు 108 రోజుల వరకు మీరు ఎవరితో గొడవ పడకండి, అలాగేనండి అన్న. ఉమ్. ప్రదక్షిణాలు చేస్తారు పాపం, ఎలాంటి కష్టం వస్తుందో చెప్తా. అంటే జరిగిన వాళ్ళని ఫోన్ చేసి మళ్ళీ అడిగాడు ఆయన, గుళ్ళో రోజుకి 108 ప్రదక్షిణాలు, చిన్న గుడి, చాలా చిన్న గుడి అండి, ప్రదక్షిణాలు చేస్తారు తిరిగేసి 108 చేయండి అన్న. ప్రదక్షిణాలు చేస్తారు. ఏంటి ఒక ఆవిడ అడ్డొస్తుందంట, ఏమ్మా నన్ను ప్రదక్షిణ చేసుకుని ఇవ్వ, నువ్వు అడ్డొచ్చేస్తా అస్మానికి నన్ను చేసుకుని ఇవ్వ నన్ను అడిగాడు ఆయన గొప్పని. ఎందుకంటే అడిగారు కూడా అంటే అంత వీళ్ళకి అదేదో కావాలని అనాలి అనుకోరు వీళ్ళు. చేయటం కాదు, వాళ్ళకి అది తట్టుకునే తత్వం లేదు వాళ్ళకి, ఓకే. అది వచ్చేస్తుంది. అయినప్పటికీ ఏ దేవత ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎప్పుడు చేసుకోవాలంటే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ. ఎందుకంటే శ్రీ గురుదత్త జయ గురుదత్త కోపం వచ్చింది అనుకోండి, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త అన్నాను అనుకోండి తగ్గిపోతుంది. ఓకే. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు తిట్టాలనిపిస్తుంది, అమ్మో అనకూడదు అని తిట్టకూడదు అంటే కంటిన్యూ నామస్మరణ. ఆ. వీళ్ళు ఒక 41 రోజులు
ఈ పడుకున్నా లేచినా తుమ్మినా దగ్గినా సీగురుదత్త జగురుదత్త అని అలవాటు అయిపోతే ఉమ్. కోపం వచ్చినప్పుడు దత్త అని అరిస్తే ఉమ్. ఆయన ఒక అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి, Right. వీళ్ళకి కోపం తగ్గుతుంది. Right. కానీ వీళ్ళు చేయగలరా అనేది నాకు ఒక ప్రశ్న. అయితే ఆన్ దట్ కాంటెక్స్ మరి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారనుకోండి, భర్త మారాలి, నా పిల్లాడు మారాలి అని అనుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తే పోని మార్పు ఉంటుందా? లేదన్న వాళ్ళే వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఉమ్. సహజంగా వీళ్ళు మోక్ష స్థానానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఉమ్. అంటే ప్రారంధ కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించి బయట రావాలనుకుంటారు. ఉమ్. సో వీళ్ళు చేసుకోవాలి. Okay. ఇక మనం చెప్పాలంటే వాళ్ళ మానసిక పరిస్థితి గురించి మనం చెప్పేసి పాపం పోన్లే నేను చేస్తే తగ్గుతుందని చెప్పి అనుకోవడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, అది. ఓకే, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.